హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ కాన్సెప్ట్. అదేంటో చూద్దామా? కొన్ని సెంటెన్సెస్ నేను ఇస్తాను, వాటిని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. నీకు హెల్ప్ చేయాలని అనిపించినా చేయవా అంటాం. నాతో మాట్లాడాలని అనిపించినా మాట్లాడవా అంటాం. ఆమెతో మాట్లాడాలనిపించినా మాట్లాడవా అంటాం. నీకు పార్టీకి వెళ్ళాలనిపించినా వెళ్ళవా అంటాం కదా. వీటిని ఇంగ్లీష్లో ఎట్లా చెప్తాం? నీకు హెల్ప్ చేయాలని అనిపించినా చేయవా? వోంట్ యు హెల్ప్ ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ లైక్ హెల్పింగ్. ఇక్కడ మనం ఫీల్ లైక్ అంటే అనిపించినా అని అర్థం. నాతో మాట్లాడాలని అనిపించినా మాట్లాడవా? వోంట్ యు స్పీక్ ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ లైక్ స్పీకింగ్ విత్ మీ. చూసారు కదా, నాతో మాట్లాడాలని అనిపించినా మాట్లాడవా అన్నప్పుడు ఈ సందర్భంలో వాడతాం. ఆమెతో మాట్లాడాలనిపించినా మాట్లాడవా? వోంట్ యు స్పీక్ ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ లైక్ స్పీకింగ్ విత్ హర్. ఆమెతో మాట్లాడాలనిపించినా మాట్లాడవా అని అంటాం. ఈవెన్ ఇఫ్ అంటే కూడా అని అర్థం. నీవు పార్టీకి వెళ్ళాలనిపించినా వెళ్ళవా అంటాం. వోంట్ యు గో ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ లైక్ గోయింగ్ టు ద పార్టీ. నీకు పార్టీకి వెళ్ళాలనిపించినా వెళ్ళవా అని అంటాం. నెక్స్ట్ వన్, నాతో మాట్లాడాలనిపించినా ఎందుకు మాట్లాడవు? వై వోంట్ యు స్పీక్ ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ లైక్ స్పీకింగ్ విత్ మీ. నాతో మాట్లాడాలనిపించినా ఎందుకు మాట్లాడవు అని అంటాం. చాలా బ్యూటిఫుల్ సెంటెన్సెస్ అండి. నేర్చుకొని మీరు కూడా ఎగ్జాంపుల్స్ తయారు చేయండి. నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటాను. నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తాను. ఇప్పుడు ఈ టైప్ సెంటెన్సెస్ ఎలా వాడాలో చూద్దామా? సీ ద ఫస్ట్ వన్. నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటాను. ఐ విల్ ఈట్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్. ఇక్కడ కూడా వెన్ ఎవర్ అనే వర్బ్ని వాడాం చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దామా? నాకు ఎప్పుడు వెళ్ళాలి అనిపిస్తే అప్పుడు వెళ్తాను. ఐ విల్ గో వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ గోయింగ్. చాలా బ్యూటిఫుల్ సెంటెన్స్ అండి, నేర్చుకోండి. నెక్స్ట్ వన్ చూద్దామా? నాకు ఎప్పుడు నిద్రపోవాలని అనిపిస్తే అప్పుడు నిద్రపోతాను. ఐ విల్ స్లీప్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ స్లీపింగ్. ఐ విల్ స్లీప్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ స్లీపింగ్. నెక్స్ట్ వన్, నాకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడతాను. ఐ విల్ స్పీక్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ స్పీకింగ్. నెక్స్ట్ వన్ చూద్దామా? నాకు ఎప్పుడు హెల్ప్ చేయాలనిపిస్తే అప్పుడు చేస్తాను. ఐ విల్ హెల్ప్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ హెల్పింగ్. ఇక్కడ ఎప్పుడు అనంటే వెన్ ఎవర్ని కంజంక్షన్ అనే వాడతాము. నెక్స్ట్, మనీ ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాను. I will give whenever I feel like giving money. చాలా బ్యూటిఫుల్ సెంటెన్సెస్ అండి. వీటికి సమ్ ఎగ్జాంపుల్స్ మీరు మేక్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.